ఆపరేషన్ ఐరన్ షీల్డ్ ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 300కు పైగా మిస్సైళ్లు డ్రోన్లను ధ్వంసం చేసిన గ్రేట్ మిషన్ ఇది. ఇప్పుడు ఇరాన్ పై ప్రతీకారానికి సిద్ధపడిన ఇజ్రాయెల్ మరోసారి ఆపరేషన్ ఐరన్ షీల్డ్ పేరుతోనే యాక్షన్లోకి దిగారని డిసైడ్ అయింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధంగా మార్చేందుకు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు దేశాల సైనిక సత్తాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇరాన్ దగ్గర లేని స్పెషల్ ఫోర్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఆ ఫోర్స్ కనుక యాక్షన్లోకి దిగితే అడ్డుకోవడం ఇరాన్ కూడా ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇంతకు ఇజ్రాయెల్ దగ్గరున్న ఆ స్పెషల్ యూనిట్ ఏంటి? ఇరాన్ పై దాడిలో వారి పాత్ర ఎలా ఉండబోతోంది? ఇరాన్ పై ప్రతీకారానికి నెతన్యాహు ఆర్మీ సిద్ధమైందా? ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్సెస్ యాక్షన్ లోకి దిగుతాయా? ఆపరేషన్ థండర్బోల్ట్ రిపీట్ అవడం ఖాయమేనా? పుట్టుకతోనే చుట్టూ పుట్టెడు శత్రువుల్ని సంపాదించుకున్న దేశం ఇజ్రాయెల్. లెబనాన్ లోని హిజ్బుల్లా, సిరియా, ఇరాక్ లోని ఇరాన్ అనుకూల ఉగ్రవాద గ్రూపులు, యెమెన్ లోని హౌతీలు, గాజాలో హమాస్ నుంచి ఆ దేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. వేలాది రాకెట్లు, క్షిపణుల్ని కలిగి ఉన్న ఆయా గ్రూపులకు ఆర్థిక అండ ఇరాన్. ఇప్పుడు ఆ ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై దాడి చేసింది. సింపుల్ గా చెప్పాలంటే 76 సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో 9 యుద్ధాలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఎప్పుడూ అదరలేదు, బెదరలేదు. శత్రువు సై అన్న ప్రతిసారి చూసుకుందామని బదులిచ్చింది. ఇప్పుడు ఇరాన్ సవాల్ని అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్ పై ప్రతీకారానికి అమెరికా సాయం చేయనని తేల్చి చెప్పినా ఒంటరిగానే శత్రువును ఢీకొంటామని ప్రకటించింది. ఆ ప్రతీకార మిషన్ కు కూడా ఆపరేషన్ ఐరన్ షీల్డ్ పేరునే పెట్టింది. ఇలాంటి ఆపరేషన్స్ నిర్వహించడం ఇజ్రాయెల్ కు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే నెతన్యాహు సర్కార్కు ఆయుధాల కంటే విలువైన స్పెషల్ ఫోర్సెస్ చాలానే ఉన్నాయి. అలాంటి ప్రత్యేక దళాల్లో మొదటిది సైరెట్ మత్కల్. ఇజ్రాయెల్ ప్రత్యేక దళాల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ యూనిట్ ఇది. ఇజ్రాయెల్ అధికార వెబ్సైట్ ప్రకారం జనరల్ స్టాఫ్ రికనెసెన్స్ యూనిట్ ని సైరెట్ మత్కల్ గా పిలుస్తారు. ఇది ఫీల్డ్ ఇంటెలిజెన్స్ సేకరించే యూనిట్. శత్రువులపై నిఘా నిర్వహిస్తుంది. దీంతో పాటు ఇజ్రాయెల్ వెలుపల కౌంటర్ టెర్రరిజం, బందీలను విడిపించే రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. 1990-91 గల్ఫ్ యుద్ధం, 1980లో లండన్లోని ఇరాన్ రాయబార కార్యాలయంలోని బందీలను రక్షించేందుకు బ్రిటిష్ సైన్యం ప్రత్యేక విభాగం స్పెషల్ ఎయిర్ సర్వీస్ లేదా SAS ఆధారంగా ఈ సైరెట్ మత్కల్ రూపొందించబడింది. అయితే సైరెట్ మత్కల్ యూనిట్ కి సంబంధించి చాలా కార్యకలాపాలు బహిర్గతం కాలేదు. 1957లో స్థాపించబడ్డ ఈ ఎలైట్ గ్రూప్ యోమ్ కిప్పూర్ యుద్ధంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఈ గ్రూప్ గురించి కాస్త వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ చరిత్రలో నిలిచిపోయే ఆపరేషన్ థండర్బోల్ట్ గురించి తెలుసుకోవలసిందే. అది 1967 జూన్ 27 ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా తీవ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు. చుట్టూ అన్ని దేశాల సహకారంతోనే విమానాన్ని హైజాక్ చేసినప్పటికీ వాళ్లకు ధైర్యం చాలేదు. ఇజ్రాయెల్ ఎలా అయినా వచ్చి ఆ బందీలను విడిపించకపోతుందనే భయంతో మళ్లీ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిమోట్ ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశమైన ఉగాండాకు షిఫ్ట్ చేశారు. ఉగాండా సైన్యాధ్యక్షుడు ఈడీ అమీన్ నియంత చండశాసనుడు. ఇజ్రాయెల్ అంటేనే అతడికి ఎంతో మంట. తీవ్రవాదులకు పూర్తి మద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా హైజాకర్లకు సపోర్టుగా నిలిపి మారిషస్ లో ప్రపంచ దేశాల సమావేశాలకు బయలుదేరి వెళ్లాడు. ప్రయాణికుల్ని విడుదల చేసి 2 కిలోమీటర్ల దూరంలోని హోటల్కి తరలించారు తీవ్రవాదులు. విమాన ప్రయాణికుల్ని విడుదల చేయాలంటే జైలులో ఉన్న తమ పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయాల్సిందేనని, $5 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 3 వరకే గడువునిచ్చిన ఉగ్రవాదులు ఒక్కరోజు ఆలస్యమైన ప్రయాణికులందరినీ ఊచకోత కోస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదుల డెడ్ లైన్ తో ఇజ్రాయెల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఇంటెలిజెన్స్ వింగ్ మొస్సాదుతో చర్చించింది. ఆ తర్వాత వాళ్ల ప్లాన్ ను ఏమాత్రం బయటపెట్టకుండా ఉగ్రవాదుల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించి కాస్త గడువు కోరింది. ఎట్టి పరిస్థితులను తలగుదని భావించిన ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగొచ్చినందుకు ఉగ్రవాదులు ఎగిరి గంతేశారు. వాళ్లకు అసలు విషయం మాత్రం అప్పటికి తెలియదు. ఆ తర్వాత ఉగ్రవాదులు విధించిన డెడ్ లైన్ జూలై 3 అర్ధరాత్రి అస్సలు సినిమా మొదలైంది. చుట్టూ శత్రు దేశాలు. ఎవరు కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతినివ్వరు. 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. వెళ్లడానికి తప్ప తిరిగి వచ్చేందుకు ఇంధనం సరిపోదు. పైగా ఎవరికి సమాచారం తెలిసినా ప్రాణాలు పోతాయి అని ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో 3 బ్లాక్ కమాండోలు, ఒక దాంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, మెడికల్ ఎక్విప్మెంట్, ఒకటి ఖాళీగా ప్రయాణికుల్ని తీసుకొచ్చేందుకు ఎర్ర సముద్రం మీదుగా శత్రు రాడార్లకు అందకుండా జస్ట్ 100 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉగాండా ఎయిర్పోర్ట్ కు వెళ్లాయి. ఆ సమయంలో మారిషస్ లో ఉన్న తమ అధ్యక్షుడే తిరిగి వచ్చినట్టు ఉగాండా అధికారులు భావించారు. మరోవైపు సైరెట్ మత్కల్ గ్రూప్ కూడా ఉగాండా అధ్యక్షుడు వాడుతున్న కలర్ అలాగే డిజైన్ ఉన్న ప్లేన్ లోనే వెళ్లారు. పైగా తనలాగే నల్లగా కుంభాసురుడిగా ఉన్న వ్యక్తికి ఉగాండా అధ్యక్షుడి వేషం వేశారు. దీంతో సైరెట్ మత్కల్ టీంపై ఎవరికీ అనుమానం రాలేదు. ఒకే ఒక్క సైనికుడికి అనుమానం వచ్చినా
అతన్ని సైలెన్సర్ గన్ తో షూట్ చేసి చంపేశారు. ఆ తర్వాత 15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుబెట్టి 2 కిలోమీటర్ల దూరంలోని ప్రయాణికుల్ని బంధించిన హోటల్కు వెళ్లి అందరినీ తమ వెంట తీసుకువెళ్లారు. ఆ 15 నిమిషాల గ్యాప్ లోనే ఉగాండా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేసేశారు. అందరూ సేఫ్ గా విమానంలోకి చేరుకున్న తర్వాతే తాను ఫ్లైట్ ఎక్కుతానన్న ఈ ఆపరేషన్ టీం లీడర్ యనాథన్ నెతన్యాహు మాత్రం బుల్లెట్ గాయాలతో మరణించారు. అతని ప్రేరణతో దేశ సేవకై ముందుకు వచ్చిన వ్యక్తి ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు. వివరంగా చెప్పాలంటే ఆ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి బెంజమిన్ నెతన్యాహు సోదరుడు. నిజానికి ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ ప్రకటించిందే కానీ అది ఏ రూపంలో అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇజ్రాయిల్ పై దాడికి ముందే ఇరాన్ లో అణు కేంద్రాలపై నెతన్యాహు ఆర్మీ దాడి చేయబోతుందనే నివేదిక ఒకటి బయటకొచ్చింది. అదే నిజమైతే ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోయేది నటాన్జు అణు కేంద్రాన్నే. టెహ్రాన్ కు దాదాపు 250 మైళ్ల దూరంలో ఈ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. దీని చుట్టూ పర్వతాలున్నాయి. అంటే ఈ అణు కేంద్రానికి సహజంగా పర్వతాలు రక్షణ కల్పిస్తాయన్నమాట. ఫలితంగా ఈ కేంద్రంపై దాడి చేయటం అంత ఈజీ కాదు. కానీ సైరట్ మత్కల్ తలుచుకుంటే నటాన్జ్ ఒక్కటే కాదు, ఇరాన్లోని ఇతర అణు కేంద్రాల్ని ఈజీగా ధ్వంసం చేసేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే 1967 నాటి ఆపరేషన్ థండర్బోల్ట్. అందుకే ఇప్పుడు కూడా ఇరాన్ పై ప్రతీకార దాడికి సైరట్ మత్కల్నే రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.